ఎన్నిసార్లు వస్తాయి రిపేర్లు ఇవన్నీ? నీకు ఎన్ని ఉన్నాయి మొత్తం బోట్లు ఈ ఊర్లో? మాకు సార్ ఇంజనం బోట్లు అయితే 40 ఉన్నాయి సార్. మామూలుగా ఇలాంటి బోట్లు అనుకుంటే ఒక 70 ఉన్నాయి సార్. నీకు ఫుల్గా పని ఉంటుందా? ఫుల్ కంటే నెలకి ఒకసారి ఇలాగ ఉంటాయి, రిపేర్ వస్తేనే ఉంటాయి. ఏంటా ఏం చేస్తున్నావు? నా పేరు దారి రాంబాబు ఏమేం చేస్తున్నావు? సార్. ఇంజిన్ అయిపోతే ఏరిప్పాలి సార్. ఏరిపితే డీజిల్ పాస్ అయిన డీజిల్ కొంచెం బయటకు ఉన్నది సార్. బయటకు వెంటనే షార్ట్ చేస్తే షార్ట్ అవుతుంది సార్. అలాగని చెప్పేసి బేరింగ్ కొట్టినాం సార్. చెప్పాలి సార్, చెక్ చేయాలి సార్. అది చెక్ చేస్తే బేరింగ్ కొంటే మనకు తెలుస్తుంది సార్. కొంచెం టైట్ ఉంటుంది సార్. చాలా టైట్ గా ఉంది. అవును సార్, టైట్ లేకపోతే ఈ కెరటాలు పడి లూజ్ అయిపోతుంది సార్. దాన్ని బట్టి ఫుల్ టైట్ లో పెడతారు. ఎప్పుడైనా మళ్ళీ బిట్ ఉంటుంది సార్. బిట్తో చేస్తారు. మన ఇవన్నీ కూడా డీజిల్ ఇంజిన్స్ వారిగానే కదా, అదే మెకానిజం కదా సార్. ఏంటంటే ఇంజిన్ బ్రేక్ పార్ట్స్ ఇక్కడ దొరకడం వల్ల యాటకాలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అది శ్రీకాకుళం దొరుకుతుంది సార్. యాటకాలు చాలా ఇబ్బంది అయిపోవడం వల్ల నేను ఇక్కడ ఇంజిన్ ఓపెన్ చేసి అక్కడ పంపించడం వల్ల వాళ్ళు వచ్చి రావడం ఒక సైడ్ 30 కిలోమీటర్లు, 2 సైడ్ 60 కిలోమీటర్లు అవుతుంది. రావడానికి ఇబ్బంది పడుతున్నారు సార్. అదని చెప్పేసి యాటకాలు ఏమైనా నన్ను ఏమంటే బ్రేక్ పార్ట్స్ మీరు పెట్టండి అని అంటున్నారు సార్. పెట్టలేకపోతున్నారా? కాకపోతే కొంచెం ఆర్థిక ఇబ్బంది అయిపోవడం వల్ల చెప్తా, ఏం చేయాలి చెప్తా.